శివుడు శ్మశానంలో కొలువై ఉండడానికి కారణం ఏమిటి? శివుడికి ఇష్టమైన ప్రాంతం శ్మశానం. శవాలను దహనం చేసే ఈ ప్రాంతంలో శివుడు ఎందుకు కొలువై ఉంటాడో సాక్షాత్ పార్వతీదేవికి సందేహం వచ్చింది. ఇదే విషయాన్ని మహాశివుడి వద్ద పార్వతీదేవి స్వయంగా ప్రస్తావిస్తుంది. దీనికి శివుడు ఏమని సమాధానమిచ్చారంటే, పార్వతి, శ్మశానంలో నేనేమీ ప్రయత్నపూర్వకంగా కూర్చోవడం లేదు. లోకంలో ఉగ్రమైన భూతములన్నీ కొలువై ఉన్న ప్రాంతం శ్మశానం. ఇక్కడ ఏ ఒక్క పుణ్యకార్యం జరగకుండా భూత ప్రేతాత్మలు అడ్డుకుంటున్నాయి. దీన్ని గమనించిన బ్రహ్మ స్వయంగా నా వద్దకు వచ్చి ఓ విన్నపం చేశారు. లోకంలో మంగళ కార్యాలేవి జరగడం లేదు. దీనికి కారణం ఉగ్రభూతములన్నీ లోకంలో కొలువై ప్రతి మంగళ కార్యాన్ని అడ్డుకుంటున్నాయి. పైగా ఈ లోకంలో సంచరించే ప్రతి బిడ్డ మీ బిడ్డలే కదా. అన్ని ప్రాణులకు తల్లిదండ్రులు మీరే కదా. మీ పిల్లలు చేసే తప్పొప్పులను సరిదిద్దుతూ వారిని అదుపు ఆజ్ఞలో ఉంచేందుకు శ్మశానంలోనే కొలువై ఉండాలని ప్రార్థించాడు. అందువలనే నేను శ్మశానంలో కొలువై ఉన్నానని చెప్పాడు. ఇది మొదటి కారణం కాక మరో 2 కారణాలు కూడా ఉన్నాయి. జీవించి ఉన్న సమయంలో నేనే గొప్ప అని జబ్బలు చాచుకునే ధనవంతుడు, ఆకలితో అలమటించే పేదవాడు చనిపోయాక వచ్చేది శ్మశానానికే. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానమే. ఈ విషయాన్ని లోకానికి చాటి చెప్పేందుకే శ్మశానంలో ఉంటున్నాడు పరమేశ్వరుడు. జీవించి ఉన్నంత కాలం నావాలు నావాలు అంటుంటారు. తీరా చనిపోయాక శ్మశానంలో ఒంటరిగా వదిలిపెట్టి వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. అలా శ్మశానంలో వదిలి వెళ్ళిన వారికి తోడుగా నేనున్నానని చెప్పేందుకే అక్కడ నివసిస్తున్నట్టు పార్వతికి శివుడు చెబుతాడు. అసలు ఈ లోకమే ఒక శ్మశానం. చనిపోయేవాడు శ్మశానంలోకి వచ్చి చనిపోతున్నాడా? లేదు కదా. గృహాల్లో, ఆసుపత్రుల్లో, రోడ్డు పైన ఇలా ఎక్కడ పడితే అక్కడ చనిపోతున్నారు. అంటే ఈ లోకమంతా ఒక శ్మశానమే. ఇలా చనిపోయిన ప్రాణులన్నీ ఈ బ్రహ్మాండంలో కలిసిపోయే ప్రాంతం శ్మశానం. ఈ ప్రాంతంలో నేను నివసిస్తున్నాను కాబట్టే శ్మశానం అన్నారు. పైగా ఈ లోకంలో మృత్యుభీతి లేకుండా చనిపోయే ప్రాంతమైనా ఉందంటే అది కాశీ అని పార్వతికి శివుడు వివరిస్తాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. Please like, share and subscribe to my channel. Thank you.